సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. ఉత్తర రాష్ట్రాల్లో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే కేవలం 59 నెలల్లో 2.31 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని, ఇందులో 80% పైగా ఉద్యోగాలు నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీలకే దక్కాయి. ఇది కాదా అసలైన సామాజిక న్యాయం? యువతకు భవిత నిజమైన భరోసా. ఏలూరు ఎన్నికల్లో ప్రచార సభలో సీఎం జగన్. మీ బిడ్డ పాలనకు ముందు ఎవరైనా మీ దగ్గరికి వచ్చి గవర్నమెంట్ ఇచ్చే డబ్బు లంచాలు లేకుండా, వివక్ష లేకుండా నేరుగా ఎక్కడైనా మీ అకౌంట్లోకి వస్తుంది, నేరుగా మీ చేతికే వస్తుంది అని అంటే మీలో ఎవరైనా నమ్మి ఉండే వాళ్ళ అని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ 59 నెలల కాలంలో ఈరోజు రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు, మరొకసారి చెప్తా ఉన్నాను, ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా పోతా ఉంది. ఎక్కడా లంచాలు లేవు, ఎక్కడా వివక్ష లేదు. ఇవి జరిగింది ఎప్పుడు అనంటే మీ బిడ్డ పాలనలోనే, ఈ 59 నెలల పాలనలోనే కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. ఈ ఇచ్చే 2,70,000 కోట్ల రూపాయల డీబీటీలో ఏకంగా 75% పైసలకు నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలకు, నా ఎస్టీలకు, నా బీసీలకు, నా మైనారిటీలకు ఏకంగా 75% పైసలకు ఈరోజు వాళ్ళకు అందింది అనంటే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన 2,31,000 ఉద్యోగాలు, రాష్ట్రం మొత్తం ఏర్పడిన తర్వాత దశాబ్దాలుగా రాష్ట్రంలో ఉన్న ఉద్యోగాలు 4 లక్షలైతే, ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఇచ్చినది మరో 2,31,000 ఉద్యోగాలు. ఈ 2,31,000 ఉద్యోగాలలో 80% పైసలకు ఈరోజు నేను నా 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 అని పిలుచుకునే, ఈరోజు నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే ఈరోజు కనిపిస్తా ఉన్నారు అనంటే సామాజిక న్యాయానికి ఇది అర్థం కాదా? విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం బుధవారం వైసీపీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వాళ్ళు మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే భారతీయ జనతా పార్టీ తెలియన్స్ పెట్టుకున్నారు, వాళ్ళు ఆపుకోవాలి తప్ప, అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే గ్లాస్ గుర్తిస్తారు. ఇక్కడ సిగ్గుచరం లేకపోతే సరే, ఆ పార్టీకి ఒక గుర్తు లేదు, ఒక గుర్తింపు లేదు. ఆ పార్టీ వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తొడగొడతాడంట. నీ గ్లాసే నీకు లేదా ఈరోజు? నీ గ్లాస్ గుర్తే నీ దగ్గర లేదు ఈరోజు. నువ్వు ఎప్పుడైతే చంద్రబాబుకి బానిసగా బతుకుతున్నావో, చంద్రబాబు కోసం అని చెప్పి నువ్వు పాపం అతన్ని మొయ్యాలని ప్రయత్నం చేస్తున్నావో, నీ జీవితం అంతా కూడా పూర్తిగా ఎలా అయిపోయిందో మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే నీ కోసం నమ్ముకొని పాప 10 ఏళ్ళ నుంచి జనసేన జెండా పట్టుకున్నారు, గాజు గ్లాస్ పట్టుకున్నారు. ఆ గ్లాస్ని అందరికి ఇచ్చేసావు, జెండాని చంద్రబాబుకి తాకట్టు పెట్టేశావు. నువ్వు వచ్చి ఈరోజు మేనిఫెస్టో చంద్రబాబుతో దిగడం, ఫోటోలు పెట్టడం. ఇప్పుడు ఇందులో నిన్న చంద్రబాబు మేనిఫెస్టో చూశారు కదా, 2014కి ఈ మేనిఫెస్టోకి తేడా ఉందా? కాకపోతే అదనంగా జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఇందులో యాడ్ చేశాడు అంతే. 2014లో ఇదే పథకాలు పెట్టాడు కదా. ఇంటికి ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి అన్నాడు, ఇచ్చాడా? ఏం చేశాడు? విభజన తరువాత 10 ఏళ్లు పాలించిన టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు విజయవాడ అభివృద్ధి చేయకపోగా భ్రష్టు పట్టించాయని సెంట్రల్ నియోజకవర్గం సిపిఎం అభ్యర్థి సిహెచ్ బాబురావు మండిపడ్డారు. పైపెచ్చు ఈరోజు విజయవాడను భ్రష్టు పట్టించారు, భూ కబ్జాల్లో ఆరితేరారు, అవినీతిలో మునిగిపోయారు. అందుకే తెలుగుదేశం, బీజేపీ, వైసీపీ కాదు, దానికి ప్రత్యామ్నాయంగా ఇండియా వేదిక తరపున కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి పోటీ చేస్తున్నాం. మీరు ఒకటే ఆలోచించండి, పార్టీలు మార్చేవారు కాదు, నికరంగా నిలబడే వాళ్ళని ఎన్నుకోండి. అవినీతి పరులను కాదు, నీతివంతులను ఎన్నుకోండి. 5 ఏళ్లకు ఒకసారి కనపడే నేతలను కాదు, నిత్యం మన మధ్య ఉండి ప్రజల కోసం పోరాటాలు నడిపేటువంటి వారిని ఎన్నుకోండి. అందుకే ఈ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థిగా వల్లూరు భార్గవ్ గారిని, సెంట్రల్ నియోజకవర్గం నుండి సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, ఇండియా వేదిక అభ్యర్థిగా పోటీ చేస్తున్నా, నాకు సుత్తి కొడవలే నక్షత్రం గుర్తు మీద
ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం అన్ని వర్గాల ప్రజలు. ఈసారి మాకే ఓటేస్తామని మాట ఇస్తున్నారు. తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా విజయవాడ అభివృద్ధి కోసం విజయవాడ ప్రజల వాణి అసెంబ్లీలో వినిపించడానికి ఓటు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు బుధవారం ఉదయం వారి కార్యాలయంలో బ్రాహ్మణ సంక్షేమమే జయమని బ్రోచర్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 175 నియోజకవర్గాలు అలాగే ప్రధానమైనటువంటి నగరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరినీ చైతన్యపరిచింది. ఈ 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో చేసినటువంటి అనేక బ్రాహ్మణ సంక్షేమానికి సంబంధించి దేవాదాయ వ్యవస్థలో తీసుకొచ్చినటువంటి మార్పుల గురించి, అలాగే ఈ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి జరిగినటువంటి కార్యక్రమాలని ప్రజలకు వివరించాలి అనే ఉద్దేశంతో ఈరోజు ద్రోణరాజు రవి వారి మిత్రులు అందరూ కూడా కలిసి ఒక శ్రీకాకుళం వరకు ఒక యాత్రని చేపట్టడం జరిగింది. ఆ యాత్ర చేపట్టినటువంటి సందర్భంలో ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేశాం. ఈ బ్రోచర్లో మా ప్రభుత్వం యొక్క ఆలోచనలు, ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు అనేక రకాలుగా 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వం కన్నా, చంద్రబాబు నాయుడు గారి కన్నా, ఆయన ప్రభుత్వం కన్నా మేలుగా మెరుగ్గా చేసినటువంటి పనుల్ని విశదీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థుల యొక్క విజయాన్ని కాంక్షిస్తూ ఈ యాత్ర 11వ తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుంది. ముఖ్యమైన పట్టణాల్లో, ఈ జనాభా ఉన్నటువంటి ప్రాంతాల్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, తిరుపతి ఇలాంటి నియోజకవర్గాలు ఉన్నటువంటి జనాభా కలిగినటువంటి అన్ని ప్రాంతాల్లోనూ వారిని చైతన్యపరిచి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బ్రాహ్మణ కార్పొరేషన్ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ పార్టీ ఆధ్వర్యం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సిఏఏ ఉంది కదా, అంటే ఫుల్ ఫామ్ తెలుసా? అంటే సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్. మన దేశాల నుంచి మన పౌరులు గాని చాలా మంది అనేక బాధలు పడతా ఉన్నారు చుట్టుపక్కల దేశాల్లో. ఆఫ్ఘనిస్తాన్ లో గాని, పాకిస్తాన్ లో గాని వాళ్ళు రెఫ్యూజీస్ అంటారు. అక్కడ నుంచి పారిపోయి మన దేశంలో వచ్చి ఉన్నారు. ఇప్పుడు నేపాల్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి వస్తే ఇక్కడ ఉన్నారు అట్లా 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి. 1996లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి ఉండేవాడు తెలుసా మీకు? మీరు కుట్టలేదేమో తెలుసా? ఆ ప్రధానమంత్రి గారు ఆఖరి స్పీచ్ ప్రధానమంత్రిగా ఇచ్చింది ఏంటంటే, మన సిటిజన్స్ అందరికీ బానే ఉంటాం, ఈ ఎన్ఆర్సీ ద్వారా అందరినీ రిజిస్టర్ చేద్దాం, కానీ మన సిటిజన్స్ కాని వాళ్ళు మన దేశంలో ఒక 10 కోట్ల మంది ఉన్నారు సుమారుగా. 10 కోట్ల 5 కోట్ల ఉన్నారు సుమారుగా. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ జీవితాలకి పాస్పోర్ట్ రాదు, ఆధార్ కార్డు రాదు. ఈ దేశంలో ఉన్నాము, పాకిస్తాన్ లోను, శ్రీలంకలోను, లేకపోతే శ్రీలంకలో చాలా మంది ఉన్నారు. 1975 అక్కర్లేదమ్మా, అదంతా ఊరిని అపోహ. నీ వెబ్సైట్ చూసుకో. 2014 తప్పమ్మా, సోషల్ మీడియా అంతా దొంగ మీడియా. నేనైతే అబద్ధం చెప్పాలని పని లేదు. 2014 నాటికి ఈ భారతదేశంలో ఉన్న ప్రతి మనిషి, మగ గాని ఆడ గాని, మీరు వచ్చి గవర్నమెంట్ కి సరెండర్ అవ్వండి, మేము ఇట్లా ఉన్నామని వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తాం. అంటే ఇక నుంచి వచ్చే వాళ్ళని ఆపుదామని. మన దేశ జనాభా ఎక్కువ ఉంది కదా, దొంగతనంగా వచ్చారు. 2014 కట్ ఆఫ్ డేట్ పెట్టి అప్పుడు వరకు ఆల్రెడీ దేశంలో ఉన్నట్లు గనక నిరూపించుకుంటే వాళ్ళకి పాస్పోర్ట్ ఇస్తారని. కూటమి మేనిఫెస్టివల్లో ఫోటోల వివాదం, పేరు నాని ఆసక్తికరమైన వ్యాఖ్యలు. నేను సంవత్సరం ఒక 2.5 లక్షల కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడతాను, అంటే జనాలకు ఇస్తానని చెప్తున్నాను. ఇవి దీని నుంచి ఇక్కడి నుంచి తెస్తానని చెప్తాడు ఈయనంట. మరి ఎక్కడి నుంచి చేస్తాడు? సంపద సృష్టిస్తానంటాడు. సంపద సృష్టించి సంపదలోంచి డబ్బులు ఖర్చు పెడతాను. ఏంటది? మామూలు అదేమన్నా అక్షయ పాత్ర లేదా లంకి బిందులా? ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రానికి ఆదాయం ఎక్కడి నుంచి తెస్తావు? చెప్పాలి కదా. ఈ పథకాలు అమలు చేయడానికి నీకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? అంటే 2014లో ఎలా అయితే పచ్చి మోసం దగా చేసావో, మళ్ళీ ఇది ఒక దగా మేనిఫెస్టో కదా. అందుకోసమే కదా ఇందులో ఒక ఆయన తప్పుకున్నాడు కదా. 3 మేనిఫెస్టో అన్నారు, ఏదో ఒక ఫోటో లేదే. ఏమైపోయింది ఫోటో? ఇవాళకి ఇచ్చింది మీరు. అంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ జనాల్ని మోసం చేయడానికి బయలుదేరారు కాబట్టి
ఆ మోసపు దాంట్లో నన్ను తప్పించండి అని చెప్పని మిమ్మల్ని బతిమాలుకున్నట్టు. ఈ వార్తలు ఇతడితో సమాప్తం.